సో ఇలా స్ట్రైట్గా నడుచుకొని వెళ్తే ఒక గ్రామం ఉందంట అక్కడ. చూసారా? అటు ముందుకు వెళ్ళకపోతే ఇటు వెనక్కి వెళ్ళబడిన అటుకి ఇటుకి మధ్యలో ఉండి అది చూడుతున్నా బైక్ మీదకి వచ్చి ఆగుతుంది. సో ఫైనల్గా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా పాడేరులో అమ్మవారు అంటే చాలా రద్దీగా ఉంటుందని చెప్పారు. బట్ ఈరోజు మన టైం చాలా బాగుంటుంది. సో అమ్మవారు బాగా దర్శనం ఇచ్చారు. చాలా సేపు చాలా హ్యాపీగా పీస్ ఆఫ్ మైండ్తో దర్శనం చేసుకున్నాం. అమ్మవారు అయితే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. చూడ్డానికైతే సేమ్ నిజమైన మనిషిలా ఉన్నారు అమ్మవారు అయితే, అంత అందంగా ఉన్నారు. సో ఫైనల్గా పాడేరు నుంచి అరకుకు స్టార్ట్ అయ్యాం. సో వెళ్ళేదారిలో కూడా చాపరాయి ఉంటుంది కదా, అది కూడా ఒకసారి మీకు చూపిద్దాం. చూసుకొని అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఏవి ఉన్నాయంటే అక్కడికి వెళ్దాం. ఫైనల్గా ఈరోజు పాడేరు నుంచి చాపరాయికి వచ్చాం. చాపరాయి అంటారు కానీ చాపరాయిలో ఏముంది భయ్యా నా తెలియగడుగుతాను. జనాలు ఏదో ఒక ఇద్దరు బాగుంది అంటే సూపర్ కేకనగానే పాపం ముందు వెనక ఆలోచించకుండా వేలు కోసిపెట్టి వచ్చేస్తున్నాయి. వాళ్ళ మీద నుంచి వాటర్ పోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే స్నానం చేయడానికి మంచిగా ఉంది అంతే. చాపరాయి మళ్ళీ దానికి లోపలికి వెళ్ళడానికి టికెట్. ఏదైనప్పటికీ కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి అంతే. నాకు నచ్చింది నేను నచ్చకపోతే, నేను నచ్చింది నాకు నచ్చకపోతే, అది నా ఒపీనియన్ అన్నమాట. వేరే వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు కాదు. అంటే నీకు నచ్చచ్చు, నాకు నచ్చలేదు. నేను నా ఒపీనియన్ వరకే మాత్రం చెప్పాను. ఎందుకంటే మన గుండెమాయి గారు చెప్పినట్టు డబ్బులు ఎవరికి చూసా తాత 6 ప్యాక్ ఈ వయసులోనే ఇలా కొన్నాడంటే ఎక్కడ కార్ ఆగింది, ఆ చివరన సిప్పి ఎంత చూసినా సరే అదే ఎవడైనా సరే తాగడానికి లేదంటే ఈ కారు వాళ్ళు అనుకుంటా బ్యాచ్. ఓకే దానికి తప్ప ఎవడ దేనికి రావట్లేదు అన్నాడు ఇక్కడ. అందుకే అరుకు అని చచ్చిపోతారు. అదేమైనా మన వైజాగ్ బీచ్ రోడ్ లోని కన్నం పెట్టినట్టు ఎవరైనా కొనేసరే అయింది. ఎవరైతే మనకి ఎందుకు వేసారు కదా గ్రీన్ మ్యాట్ వేసారు, ఇక్కడ ఏమైనా అలాంటి ప్లాన్ చేశారా? మనకొద్దు, మనకి అదేనా అనవసరం. ఎం షేప్లోనే చెక్ చేయడానికి దానికి ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా ఉందా అంటే ఎం షేప్లోనే పెట్టాడు అంటున్నాను కదా, దానికి స్పెసిఫిక్ ఏమైనా ఉందా? అన్నావా? నేను ఎవరైనా నేను పితాసులో అన్నావు కదా, అలాంటి పెట్టారేమో. బాగా అడ్వాన్స్డ్ దీనిగా కనిపెట్టినారమ్మా. ఇక్కడ కూడా చాలా వరకు మారుతుంది. కానీ అక్కడ చూసా పాడేరు చూసాం అప్పటికి కూడా టైప్స్ అందరూ కూడా సేమ్ బట్టు అన్నీ అదే చీర అంటే చిట్టుకున్న టైప్లో కదా. ఇక్కడ మొత్తం ఒకళ్ళు 10 మందిని చూస్తే మనకు కూడా మారాలనే ఉద్దేశం రాస్తుంది. కామన్ బాగుంటుంది ట్రాఫిక్.
వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి ఇదే రోడ్డు సైడ్ ఇదే రోడ్డు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంది. అదే ఆ కొండని. అవునా? థ్యాంక్స్ అండి. వాటర్ ఫాల్స్ అట బోట్. అలా తన పైకి వెళ్ళిపోవడమేనా? దిగిపోయింది. ట్రై చేయి, హెల్ప్ చేయి. అటు ముందుకే వెళ్ళలేకపోతున్నాం, ఇటు వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. సో అటుకిటికి మధ్యలో ఇరికిపోయింది. మా రామకృష్ణ అబ్బాయి ఏదో ఉద్ధరించేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాడు, కానీ చూద్దాం ఆ పూజలు ఏంటో. సో ఫైనల్గా అయితే వెహికల్ అయితే సక్సెస్ఫుల్గా బయటకు బాగానే వచ్చేసింది. సో పర్వాలే, మనోళ్ళలో కూడా విషయం ఉంది, లేకపోలేదు. ఇంకా ఏవేవో గైడ్లైన్స్ ఇచ్చేస్తున్నారు చూడండి అక్కడ మనోడికి. సో ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదే లొకేషన్ అయితే సూపరు, కేక, వండర్ఫుల్ అని చెప్పలేము, కానీ పర్వాలేదు. ఫోటోషూట్స్కి మిగతా వాటికి కూడా పనికి వస్తుంది. ఇది అరకు కూడా చాలా దగ్గర, జస్ట్ 7 to 9 km మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు, బట్ అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న కామెడీ కూడా జరిగింది చూడండి. ఫోటో తీయండి సార్ అని మొబైల్ ఇస్తే మనోడు ఈ విధంగా వీడియో తీశారు. అది తీస్తున్న ఫోటోనో వీడియోనో తెలియక మా ఇద్దరు ఫ్యూజులు ఇస్తూ కూర్చుంటాను. చూడగానే నాకు ఎందుకో నవ్వు వచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అంతే. అది చూడు తిన్న బైక్ మీదకి వచ్చి ఆగుతుంది. సో అరకు నుంచి అయితే ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యాము.
ఇది ఎగ్జాక్ట్గా అరకు నుంచి 13 to 14 km వస్తుంది. వాడు లొకేషన్ పంపించాడు. సో అక్కడ స్టార్ట్ అయ్యాను. అండ్ ఈ రూట్ అయితే ఏదైతే ఉందో కానీ అది ఎక్సలెంట్గా ఉంది. అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత బాగుంది చూడండి. అండ్ పక్కనే ఉన్న ప్రతి దగ్గర కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ పసుపు మొక్కలు లేదంటే జింజర్, అదే మన అల్లం, ఆ మొక్కలు ఎక్కువగా పెంచుతున్నారు ఇక్కడ. అంత వండర్ఫుల్ లొకేషన్స్గా ఉన్నాయి. మా ఫ్రెండ్ నాతో పాటు ఐటీఐ చదివాడు 2017లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి అడుగుతాడు, రారా మా ఊరు రారా మా ఊరు రారా అని. సో ఫైనల్గా ఈరోజు ఎందుకో సడన్గా ఇన్ని సంవత్సరాల తర్వాత కలవాలనిపించింది. వాడిని కలిసి ఆ లొకేషన్స్ అన్నీ కూడా మనం చూసుకొని వెళ్దాం. సో వాడు సడన్గా కాల్ చేసి చెప్పారా ఇలా వస్తున్నాను అని చెప్పేసి. వాడు అసలు నమ్మట్లేదు, నువ్వు నమ్మను, నీ మాట మీద నా నమ్మకం లేదన్నాడు. సో వాడికి వెళ్ళి సడన్గా సర్ప్రైజ్ చేద్దాం. అది ఎంతవరకు నన్ను నమ్ముతాడో అప్పుడు చూడాలి. వాడైతే నమ్మట్లేదు వాస్తవంగా, కానీ చూద్దాం ఏమవుద్దాం. కానీ వాటిని కలవడానికి మాత్రం లొకేషన్ పెట్టమన్నాను, పెట్టాడు. చూడాలి మరి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదన్నా అన్నం బా 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 బా. అక్కడి నుంచి ఇంకా కొనవే చూడు, పూసా వెళ్ళేకుంది. వెళ్ళేకుంది ఆ పైకి వెళ్దాం. రోడ్ వర్క్స్ ఏవో అవుతున్నాయి. ఎందుకు అంటే రాళ్ళు కదా జాగ్రత్త, ఏమని నడిసే రాళ్ళలో నుంచి నీరు ఊరుతుంది చూసావా. బాబ్బా చూడు, ఇది చూడు ఎంత అందంగా ఉందా. ఫ్రెండ్ మీకు ఇది ఎంతవరకు కనబడుతుందో నాకు తెలియదు, కానీ చాలా ఓపెన్ ఏరియా వచ్చి దాని నిండా కూడా గడ్డే. ఫోటోషూట్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది అనమాట ఈ లొకేషన్, అంత అందంగా ఉంటుంది. బాబా ఏమున్నాయన్న లొకేషన్లు, ఏం రామకృష్ణ అన్న, చాలా బాగున్నాయి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు నమ్మండి. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను చాలామంది దగ్గర చూశాను, మొబైల్లో ఎంత షూట్ చేసినా, ఎంత హై అడ్వాన్స్డ్ కెమెరాస్ యూజ్ చేసినా సరే ఈ నేచర్ అనే దాన్ని మనం క్యాప్చర్ చేయలేం. ఎందుకంటే అది చాలా కష్టం, అది జస్ట్ మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇక్కడ చూడండి కొండ మీద నుంచి అబ్జర్వేషన్, ఆ చివరి నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. సో అక్కడి నుంచి ఆయన అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అనుకుంటున్నాను. సో ఇలా ఫ్రంట్ టైర్ ఎలా వెళ్తుండగా మరి ఏమొస్తుందో మాకైతే తెలియదు, కానీ లొకేషన్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా పీక్స్లో ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉంది.
ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఒక ఊరు అయితే తగిలింది. ఆ ఊరైతే చాలా అందంగా ఉంది. చుట్టూరు పెంకుటిల్లులు అక్కడక్కడ. అంటే ఇప్పుడు అలాగా చాలా వరకు కూడా డెవలప్ అయిపోయి ఈ మట్టి ఇల్లులని కంప్లీట్గా పోయాయి. పెంకుటిల్లులు డాబా ఇల్లులు వచ్చేస్తున్నాయి. బట్ లొకేషన్ అయితే మాత్రం వేరే లెవెల్. చూసారా, ఆల్రెడీ ఈవినింగ్ ఇప్పుడు 4:35 దగ్గర అవుతుంది. అప్పుడే పొగమంచు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ టైంలో కూడా. అంటే మేము వచ్చేది కూడా చిన్న వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, సో చాలా అంటే చాలా ఎక్కువగా పొగమంచు స్టార్ట్ అయింది అప్పుడే. లొకేషన్స్ మాత్రం కూడా చెప్పలేకపోతే అంత అందంగా ఉంటాయి. మీకు ఇక్కడ ఎంతవరకు నేను చూపించగలుగుతున్నాను తెలియదు, కానీ ఆ లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే మనకి ఇదే ఫస్ట్ టైం కదా ఈ రికార్డింగ్, యూట్యూబ్ వీడియోస్ చేయడం. సో ఎంతవరకు మీకు చూపించగలుగుతుందో తెలియదు, కానీ చాలా బాగుంది లొకేషన్స్. సూపర్ ఉందన్న లొకేషన్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో అక్కడ ఏముందా అనేది మరి చూడడానికి వెళ్తున్నాం. చూసారా ఇప్పటికి కూడా మొక్కలు అమ్మవుతాయి. యాక్చువల్గా కామెడీ ఏంటంటే ఆయన చెప్పారు ఈ రూట్లో ఇలా తిన్నా వెళ్ళిపోతే ఒక గ్రామం ఉందంట, చిన్న బుల్లి గ్రామం. మరి ఈ రూట్లో గ్రామాలు ఏంటో నాకు అర్థం కావట్లే. బట్ వెళ్ళగలరు అంటే మీరు రాలేరు అంటున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలము. చల్లగుందా మంచిలోని కూలింగ్ వాటర్ అవసరం లేదా? చూడే అంత తెల్లగా ఉన్నాయో. బ్లీచింగ్ పౌడర్ అలా ఉంది. చేపలు ఉన్నాయా? ఓకే 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 ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లో ఫిషెస్ ఉప్పు కారం తగిలించుకుంటే ఇంకా బాగుంటుంది. నత్తి మీద మొక్కలు, మళ్ళా మా సంకలో చిన్న బాబు. బాబా బాబా చాలా కొండెక్కి దిగాల ఇప్పుడు అలా కొండ ఎక్కాల. మొత్తం ఇప్పుడు ఆ 2 కొండలు దాటాలి. ఆ 2 కొండలకి మధ్యలో రూట్ అదిగో. ఇప్పుడు మనం ఎన్ని కొండలు ఎక్కాం? ఇది ఒక కొండ, అవతల ఇంకొక దిగేసి మళ్ళీ ఇంకో కొండ ఎక్కాం. మనకు తెలియకుండా 1, 2, 3 అది 4ది. 4 కొండలు ఎక్కాం. ఇంకో 3 కొండలు ఎక్కితే 7 కొండల వాడు అంతేనేమో. చాలు చూసారా. అంటే ఇక్కడ వాళ్ళు వీడియో తీస్తే ఏమనుకుంటారని చెప్పి చిన్న భయంతో తీలే. నెత్తి మీద మొక్కలు ప్లస్ చిన్న బాబు. సో ఫైనల్గా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ గోప్రోలో కూడా ఛార్జింగ్ బాగా లోలో ఉంది. సో వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంటిల్ మళ్ళా రేపు కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండ్ బీ కేర్ఫుల్, సేఫ్ రైడ్.